తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించగలరని తెలిపారు. ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ఇంటి పనులతో పాటు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిని పద్మశ్రీ, బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, టీఎన్జీఓ జిల్లా సంఘం అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వాగతం పలుకుతున్నాను. గట్టిగా చేపట్టదు. మేడం గారు, రాజశ్రీ మేడం గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు టీఎన్జీఓస్ మహిళా విభాగం తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ సుమన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి చెప్పడం మధ్య ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. టీఎన్జీఓస్ రాష్ట్ర స్థాయి నేతలకు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్కి, ఐకేపీ సిబ్బందికి, నిజామాబాద్ జిల్లా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అందరు మహిళా ఉద్యోగులందరికీ కూడా టీఎన్జీఓస్ నిజామాబాద్ అందరికీ కూడా చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలుకుతూ మరి గౌరవ కలెక్టర్ సార్ గారు ఇప్పుడు చెల్లెలు గోదావరి మహిళా దినోత్సవం గురించి ఒక చక్కని పాటను ప్రపంచంలో సగం మహిళా కదలిరా, నవ సమాజ స్థాపనకై నడచి, బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలితనం తీసిన బతుకులొత్తుబడి దాటి కదలిరా, కదలిరా ఓ మహిళా కదలిరా. థ్యాంక్ యూ. అందరు గట్టిగా చెప్పండి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనకు జరుపుతున్నాం. మహిళా దినోత్సవంగా ఒక సంబరంగా మంచి వేదిక మీద మనం చేసుకోవడం జరుగుతుంది. మహిళలకి టీఎన్జీఓ ఆధ్వర్యంలో జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీఎల్పీ అంకిత్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, అదేవిధంగా టీఎన్జీఓ కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన మహిళా అధికారులు, మహిళలందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలు. సో అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కొక్క థీమ్, ఒక స్లోగన్ తో జరుపుకుంటూ ఉంటాము. అంటే మహిళల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళు వివిధ రంగాలలో చేసిన అచీవ్మెంట్స్ ని గుర్తు చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాము. సో మనకి ఆల్రెడీ అఫీషియల్ గా కూడా నిన్న మనకి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. సో అంటే మహిళలు అన్ని రంగాలలోని వాళ్ళు ఎక్సెల్ చేయగలరు, అదేవిధంగా వాళ్ళు తలుచుకుంటే ఏ రంగంలోనైనా ప్రథమ స్థానంలో నిలబడగలరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిదర్శనంగా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకుంటే, సో ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా మహిళల గురించి చాలా కార్యక్రమాలు అనేది తీసుకుంటూ ఉన్నది. సో మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 days లోనే మహాలక్ష్మి పథకం కింద కూడా ఆ బస్ లో ఫ్రీ సర్వీస్, అంటే మనకి వితౌట్ టికెట్, ఫ్రీ టికెట్ మీద సేవల్ని స్టార్ట్ చేశారు. సో తర్వాత మనం కూడా ఐఓసిలో రన్ చేస్తున్న కలెక్టరేట్ లో క్యాంటీన్ కూడా మహిళా సంఘానికి ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి ఈవెన్ జిల్లాలో కూడా జిల్లా సమైక్యకి ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మన ఐడిఓసికి ఎడ్జసెంట్ గానే
మనకి 1.5 acre ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. సో అక్కడ మనకి జిల్లా సమైక్య బిల్డింగ్ కూడా రాబోతుంది. పిల్లలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో కూడా మనము ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్ లింకేజెస్ ద్వారా కూడా మనం ఎస్ఎస్జి ఉమెన్ కి మెప్మా గ్రూప్స్ కూడా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికి కూడా లోన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కైండ్ ఆఫ్ థింగ్ సెటప్ చేసే విధంగా కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మహిళలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా మనకి మహిళల్లో ఒక సజెషన్ అంటే చాలా వరకు మేము అఫీషియల్ గా చాలా మహిళా దినోత్సవాలు అటెండ్ అవుతూ ఉంటాము. సో మహిళలకి మాట్లాడమంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే ఏదో కాస్త ఇన్ఫీరియారిటీతో స్టార్ట్ చేస్తారు. మేము ఇది సాధించగలమా, మాకు సాధించలేము అనే ఉద్దేశంతో. సో జనరల్ గా మనకి మెంటల్ గా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో, స్ట్రాంగ్ గా ఉంటామో, సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేవి సాధించగలుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము. సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము. సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు, మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు. సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి, వాటిని వాడుకోవాలి. సో అప్పుడు ముందుకొస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. సో అందరు కూడా అంటే ఏదో ఈ ఒక్క మహిళా దినోత్సవం రోజే మా గురించి మాట్లాడతారు, మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు అందే విధంగా 365 days కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిఆర్డిఓ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉద్యోగం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మన మహిళా సోదరుల తరఫున వారికి చిన్నగా జ్ఞాపిక అలాగే సత్కారము చెప్పాలంటే నాకు ఎందుకంటే ఈరోజు సాధించాలని మనందరూ చేసి చాలా కామ్గా చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఒక గంటల దంపతులు ఉన్నాయి. సత్కారం జరుగుతుంది. మన మహిళా శిశు వయోజన మరియు దివ్యాంగుల శాఖ అధికారి గారు ప్రస్తుతం మేడం, అలాగే సవంతి మేడం గారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వారు కూడా సత్కరిస్తున్నారు. మన మాననీయ జిల్లా కలెక్టర్ గారు ఒకసారి చెప్పట్లు కనకల్లాడుతున్న అక్క చెల్లెల చిరునవ్వుతో ఒక రాగిలాగా ఒక అన్నయ్యలాగా వచ్చి జీవించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేడం పాదయాత్ర మేడం గారిని సత్కరిస్తున్నారు. చావలి గారు సిపిఓ ఆఫీస్ నుంచి, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, రంగా గారు డిఆర్డిఏ ఐటీ నుంచి,
గీతారెడ్డి మేడం గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.